తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? నవ్య. ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఓటు ఉందా? ఉంది. ఓకే, మొదటి ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారు? నేనా జగన్కే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? సైకో ముఖ్యమంత్రి అసలు ఏం పరిపాలించట్లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటున్నారు. మరి ఆయనకే ఎందుకు ఓటేద్దాం అనుకున్నారు? ఏం పరిపాలించకుండానే ఇంతమంది ఆడపిల్లలు కానీ స్టూడెంట్స్ ఇంకా వేరే వాళ్ళు ఎవరు చదువుకోరు కదా. ఆయన ఫీజు రింబర్స్మెంట్ వేస్తున్నాడు కాబట్టి కొంతమంది ఫీజు కట్టుకోలేని వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా చదువుకుంటున్నారు కదా, ఎక్కడ చదువు స్టూడెంట్స్ అనేది చదువుకోకుండా అయిపోలేదు కదా. బీటెక్ చేరాలనుకొని డిగ్రీ చేరేదానికి డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు బీటెక్ చదవాలి అంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి, అది డబ్బులు లేక కదా నువ్వు డిగ్రీ చేరుతున్నావు. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది స్టూడెంట్స్కి? స్టూడెంట్స్కి అయితే చాలా బెనిఫిట్స్ జరుగుతున్నాయి. నన్ను అడిగితే స్కూల్స్ రెనోవేట్ చేశాడు, ఇంకా మాకు ఫీజు రింబర్స్మెంట్ వేస్తున్నాడు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ మార్చాడు. ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశాడు స్టూడెంట్స్కి. సో ప్లెజెంట్గా పిల్లల చదువులు సాగిపోవడానికి ఆయన చాలా అయితే చేస్తున్నాడు. జగన్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, అట్లా మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, సో ఒక సెక్యూరిటీ లేదు మహిళలకు సంబంధించిన అయితే పెద్ద ఎత్తున చెప్తున్నారు కదా. దాని గురించి మీ ఒపీనియన్, ఒక మహిళగా ఒక స్టూడెంట్గా ఏం చెప్తారు? సెక్యూరిటీ అయితే లేదని కాదు, అది కొంత టైం అని చెప్పలేము. మనము ఎప్పుడు ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుందో మనం చెప్పలేము కదా. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు మన తప్పు లేకుండా మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని అత్యాచారాలు జరగచ్చు. అలాంటివి జగన్ మీదకి మనం చెప్పలేము కదా. జగన్ పరిపాలనలో జరిగింది కాబట్టి జగన్ అనలేము. రాజధాని లేదు, అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? రాజధాని అనేది అది ఆయన ఏమనుకున్నారో ఏమో కానీ అభివృద్ధి అయితే ఉంది నాకు తెలిసినంతవరకు. మరి పవన్ కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మరి జనసేన పార్టీ పెట్టారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కానివ్వను, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంటున్నారు. అందరికీ ఒకటే డౌట్ ఏంటంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే ఎలా చేస్తారు, ఈ ఒక్క డౌట్ తప్ప. ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉండడంలో ఫ్యాన్స్ ఓటేస్తారని కాదు, ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు జగన్ తోపు ఆ టైంకి ఓట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు వేరే వాళ్ళకే వేస్తారు. వేయను. ఇప్పుడు ఎంత ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళు ఇదే అనుకుంటారు, సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఈయనకు పాలిటిక్స్ ఏం తెలుసు. 10 ఏళ్ళు బట్టి రాజకీయం చేస్తున్నారు కదా, 10 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి పరిపాలన చేయలేదు కదా. అవకాశం ఇస్తే కదా. ఇప్పుడు అలానే అవకాశం ఇచ్చాం కాబట్టి ఈయన కొంతవరకు చేశారు. ఇప్పుడు అవకాశం ఇచ్చే ఇంతమంది చేత అనిపించుకుంటున్నాడు ఎంత చేసినా కూడా. ఈయనకు అవకాశం ఇచ్చి ఏమి చేయకుండా అంత అనిపించుకోవడం ఎందుకు అని. చంద్రబాబు పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండబోతుంది? నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేశాడు. మరి వీళ్ళంతా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు ముగ్గురు కలుస్తారు, అదే ఉన్నారు ఒక పక్క. మరి వాళ్ళు గెలవరంటారు ఈసారి? మేబీ గెలవరు, ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు కూడా నా పిల్లలు బాగా చదువుకోవాలి, జగన్ మళ్ళీ వస్తే ఫీజు రింబర్స్మెంట్ వేస్తారు అనే దాంట్లోనే ఉంటారు. ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలకి చదువు అనేది ముఖ్యం అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. కాబట్టి ఆయన ఎవరికి ఎంత మంచి చేశారు కంటే స్టూడెంట్స్కి మంచి చేస్తున్నారు కాబట్టి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా జగన్కే ఓటేస్తారు అనుకుంటున్నారు. తల్లిదండ్రుల్లో ఈ భావన ఉందా, నా పిల్లలు బాగా చదువుకున్నారు, చదవడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ఫీలింగ్లో తల్లిదండ్రులు ఉన్నారా రాష్ట్రం? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా, మా పెదమ్మ ఉంది, తను బీటెక్, మా తమ్ముడు బీటెక్ జాయిన్ అవుతున్నాడు. సో తనకి గవర్నమెంట్ ఫీజు అనేది మనమే కట్టుకోవాలి, అది రియంబర్స్మెంట్ తను వేస్తున్నాడు. మా పెదమ్మ మాకేం చెప్తుందంటే తను ఏం చేశాడో మనకు అనవసరం, గెలిస్తే మా కొడుక్కి మళ్ళీ రియంబర్స్మెంట్ వస్తుంది, జగన్కి ఓటేయండి, ఆయన ఏమన్నా చేసుకొని దాని తర్వాత స్టూడెంట్స్కి బెనిఫిట్ చేస్తాడు కాబట్టి వాళ్ళకి ఓటేయండి అని చెప్తుంది. ఓవరాల్గా ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ పెట్టారు, వాటి వల్ల నిజంగా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. అంటే కొంతమంది దగ్గర పీపుల్ యాటిట్యూడ్స్ ఉంటాయి, కొంతమంది అయితే మా ఏరియాలో అయితే మా వాలంటీర్ మాకు ఫోన్ చేసి పదే ఇది జరుగుతుంది, ఇది చెయ్యండి, ఇలా చెయ్యండి, పదే ఆవిడకి కాల్ చేస్తుంది. మేమేం వెంటేం తిరగం. వాలంటీర్ అంటే తను అసోసియేట్ చేసుకుంటుంది వాలంటీర్గా, సో తను వచ్చి అన్ని వర్క్స్ కంప్లీట్ చేస్తుంది మావే దగ్గర. వాలంటీర్ల వల్ల మహిళలు కిడ్నాప్ అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నాడు గతంలో. మరి వాలంటీర్స్ వలన ఉమెన్ ట్రాఫికింగ్ అంటే మహిళలు కిడ్నాప్ అవుతున్నారని చెప్పి అలా ఏం లేదు. నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు, నాకు తెలిసినంత వరకు. న్యూస్ పెద్ద చూడను, కానీ నార్మల్ టాక్స్లో అయినా ఎప్పుడు నేను వినలేదు. మళ్ళీ జగన్ వస్తారంట. జగన్.